సర్ప్రైజ్ అని ఒక సాంగ్ వైరల్ అవుతుంది, రిలీజ్ అయింది. చూసాను. ఎలా ఉంది నీకు? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నిజంగా. అంటే అది ఏం చెప్పాలని వల్గారిటీని మొత్తం నింపినట్టు అనిపించింది నిజంగా. అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ నాకు అర్థం కావట్లేదు. సో నిజంగా రాపిడ్ నోట్ సినిమా మంచి సినిమా, అది డబ్బులు సంబంధించిన సినిమా. సో దానికి డైరెక్టర్ వెంకీ కుడుమల, హీరో ఎవరో నితిన్, హీరోయిన్ శ్రీలీల. సో ఒక ఐటమ్స్ అలా కీర్తిక శర్మ పెట్టారు. సో సాంగ్ పేరు అయితే అదిదా సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే మేము ఏదో సర్ప్రైజ్ అనుకున్నాం, కానీ వాళ్ళు చూపించి సర్ప్రైజ్ చూసి షాక్ అయిపోయాను నిజంగా. అమ్మో అది ఏందన్నా నిజంగా కొన్ని 2 పాయింట్ చెప్పకూడదు, నా మారుతుంది చెప్పకూడదు, కానీ అసలు ఆ పూలు మాకు పూలు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఇంకోటి సర్ప్రైజ్ అని ఏం చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. పూర్ణేమో ఏం నేర్పిస్తారు, ఆ సభ్య సమాజాన్ని ఏం నేర్పిస్తారు? చిన్న చిన్న పిల్లలు యూట్యూబ్ లో అనుకుంటే ఏదైనా వీడియో ప్లే చేస్తే ఆ వీడియో వస్తే మాత్రం పిల్లలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉందా? నిజంగా శేఖర్ మాస్టర్ నువ్వు ఏం నేర్పిస్తున్నావు నిజానికి అర్థం కాదు. డబ్బులు దీపిన సాంకేమో హీరో గుద్దుతావు. నువ్వు నిజంగా అప్పుడు నాకు అనిపించింది జానీ మాస్టర్ అరెస్ట్ చేయాల్సింది, నేను అరెస్ట్ చేయాలి మెయిన్ గా. నిజంగా ఏం నేర్పిస్తున్నా సమాజానికి? అరే నేను నాకు డబ్బులు కట్టగుతాడు, దీనికేమో సర్ప్రైజ్ ఏదేదో చూపిస్తాడు నిజంగా. అంటే డీ జోడీలను ఒక జబర్దస్త్ లో వేసుకునే కొన్ని డాన్స్ ప్రోగ్రాంలు ఈరోజు సినిమాల్లో చూపిస్తే ప్రజలు ఈ రకంగా చెడిపోయే ఛాన్స్ ఉంది. నిజంగా చిన్నపిల్లలకు పడుతున్న అడిగి అదే చెప్తారు. సో ఏంది సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అదనుకుంటారు మరి. సో నిజంగా అది నాకు అనిపించిన పాయింట్ ఆఫ్ అంటే నిజంగా చాలా తప్పది, వల్గారిటీ చూపించాలి. అంతేగాని ఇప్పుడు ఆయన సెన్సార్ తీసి యూట్యూబ్ లో పెడతాడు, యూట్యూబ్ లో కూడా క్రోమ్ లో పెడతాడు, లేకుంటే అది ఏముంటుంది కదా ట్విట్టర్ లో పెడతాడు, అట్లా టెలిగ్రామ్ లో పెడతాడు. సో నిజంగా ఏంటంటే ఆయన నచ్చింది పెట్టుకుంటాడు. కానీ నాకు అనిపించింది అంటే సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నావు? మొన్న చావా అనే సినిమా వచ్చింది. సినిమా చూస్తుంటే నేను క్రిస్టియన్ అన్న చూసినప్పుడు నేను కళ్ళకి నీళ్ళు గడిపిన ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనం మీద అనే ఫీలింగ్ వచ్చింది. ఈ రోజు అదిదా సర్ప్రైజ్ చూస్తే ఏం నేర్పిస్తున్నారు? అన్ని మతాలకు అన్ని కులాలకు ఏం నేర్పిస్తున్నావు? ఇది ఆమె కోరుకున్నది. సో నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా వెంకీ కుడుమల మంచి డైరెక్టర్, మన మంచి హీరో నితిన్ ఉన్నాడు. కానీ తప్పు చేసిన ఏంటంటే మన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ తప్పు చేశాడు. నిజంగా చాలా ఆయన చూసినాం కదా, ఆయనకి డీ జోడీ లాగా ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగులు. జబర్దస్త్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులు, కింద ఏముంటుంది మీద ఏముంటుంది అవే డైలాగ్ ఉంటాయి జబర్దస్త్ లో కానీ ఆ డీ జోడీలు కానీ అదే ఉంటుంది. సో నువ్వు చెప్పే పాయింట్ అక్కడ చూపించకుండా ఈరోజు అదే సర్ప్రైజ్ అని ఏదో చూపిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి? చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి? చిన్న స్టూడెంట్స్ 18 నిండిన వాళ్ళు ఏం నేర్చుకోవాలి? సో సినిమా అంటే చాలా పిచ్చి ప్రజలకు. ఎంతో మంది కృష్ణానగర్ లో ఊరిని వదిలేసి వచ్చి కృష్ణానగర్ లో కష్టపడతారన్న సినిమాలకు రావాలని. ఇట్లాంటివి చూస్తుంటే ఎట్లా రావాలనిపిస్తుంది నాకు అర్థం కాదు. నిజంగా చాలా బాగానే. సో ఈ సినిమా చెప్తున్న సినిమా వరకు ఓకే, కానీ కొరియోగ్రఫీ మాత్రం చాలా తప్పు చేశారు. శేఖర్ మాస్టర్ చాలా తప్పు చేశారు. నిజంగా తన బుద్ధి కొనిచ్చుకోవట్లేదు. ఆ డబ్బులు దీపు బాలయ్య బాబు తనకు ఎమ్మెల్యే క్యాండిడేట్ బుద్ధి అమ్మాయితో బుద్ధిపిస్తాడు. ఇది అన్న కొరియోగ్రఫీ ఇదాన్ని చేయాల్సింది. కొరియోగ్రఫీ చేస్తుంటే చూడాలి, నేర్చుకోవాలని ఫీలింగ్ రావాలి, ఇతరులకు ఆకర్షణీయంగా ఉండాలి. పోయి అమ్మాయిని గుద్దుతావు. నిజంగా అదని చూడన్నా, నేనేమి పద్ధతిని కాదు, నాకు కూడా నేను కూడా రూమ్ పోయి చూస్తా, కానీ పబ్లిక్ లో పెట్టడం ఎందుకన్న ఫీలింగ్ ఉంది. అట్లా జన అన్ని ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్న. కానీ ఇక్కడ ఒక రూమ్ ఆఫ్ పీపుల్ వరకే, ఒక 4 గోడల మధ్యలోనే. కానీ ప్రజలు బహిరంగంగా చేస్తా అంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే మన సమాజంలో ఉన్న కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లిమిట్స్ వాల్యూస్ ఉంటాయి. సో నిజంగా నువ్వు అట్లా డబ్బులు దీపుదాన్ని ఆమె గుర్తుకాలు ఇప్పుడు సర్ప్రైజ్ అని ఏదో చూపించాలి, కానీ నాకు నచ్చలేదు చూపిరాంగా. నాకు చెప్తాను మేరంగా నేను డిసప్పాయింట్. ఈ సాంగ్స్ చాలా బాగుంది, కాకపోతే కొరియోగ్రఫీ మాత్రం చాలా డిసప్పాయింట్ వచ్చింది. అంటే ఏం నేర్పిస్తున్నా పాయింట్ మర్చిపోయాను నిజంగా అన్న. డాన్స్ చూడండి, డాన్స్ అంటే డీ జోడీ లేదంటే వాళ్ళు సర్కస్ చేస్తారు కొంతమంది. సర్కస్ కాదు, నన్ను డాన్స్ చిన్న స్టెప్స్ ఇంత ఆకర్షణీయంగా ఉంటుంది, అట్లా డాన్స్ చేయండి. జానీ మాస్టర్ ఎంతమంది చిన్న స్టెప్స్ మన అలా వెంకటపురంలో డాన్స్ చేస్తుంటే సినిమా కన్నా కూడా పాటకు ఎక్కువ వైబ్ వచ్చింది. అట్లా కాకుండా అవును వైబ్ పట్టుకొని ఈ రకంగా ఏదైతే ప్రజలు ఇష్టపడదో దాన్ని పెట్టడం వల్ల ఇష్టంతో పాటు ఎక్కువ నెగిటివిటీ ఆడే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రజలు చెడిపోయి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి సో నాకు ఒక పాయింట్ నేను ఒక్క చూసుకుంటే ఓకే అన్న, నాకు నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ పబ్లిక్ లో ఉన్నప్పుడు ప్రజలు చెడిపోయే ఛాన్స్ ఉంది. పిల్లలు మెయిన్ గా 18+ ఉన్న వాళ్ళు చెడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి నాకైతే కొద్దిగా బాధ అనిపించింది. ఎటికల్ గా సాంగ్ బాగుంది. దయచేసి ఏదైతే కొన్ని సీన్స్ ఉన్నాయని కట్ చేయాలని కోరుకుంటున్నాను అంతే.